హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్‌లో చేస్తే మనం చేసుకునే నార్మల్ చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెను చాలా ఈజీగా కూడా ఉడికిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు ఈ వీడియోని చూస్తూ. ఈ నాటుకోడి కర్రీలోకి మసాలా పేస్ట్ తయారు చేసి వేస్తే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇది రైస్‌లోకి, బిర్యానీలోకి అయినా, చపాతీలోకి, గారెల్లోకి అయినా చాలా బావుంటుంది ఈ కర్రీ. ఒకసారైతే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ దాకా నాటుకోడిని తీసుకున్నాను. దీన్ని బాగా 2, 3 టైమ్స్ వాటర్‌తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ముక్కలకి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు ఇలా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్‌ని తీసుకొని దానిలో ఈ చికెన్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం ముదురుగా ఉంటే గనక ఇంకొక విజిల్ వచ్చినా పర్వాలేదండి. లేతగా ఉన్నట్లయితే 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి చూడండి, చికెన్ చాలా బాగా ఉడికింది. మనం దీంట్లో ఎటువంటి వాటర్ పోయకపోయినా చికెన్‌లోని వాటర్ రిలీజ్ అయ్యి చాలా బాగా కుక్ అయింది. తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కూరకి కావాల్సిన మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్‌ని తీసుకొని 4 జీడిపప్పు, 2 బాదం పప్పు వేసుకోవాలి. తర్వాత చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని సన్నగా వాలికలుగా కట్ చేసుకొని జార్‌లో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ గసగసాలు, అలాగే 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ని ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి ఆయిల్ అనేది కూరకి ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇలాచీ ఒకటి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చూసి వేసుకోండి. ఇందాక మనం చికెన్ ఉడికించేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాం కదా! అలాగే ఇప్పుడు కూడా కొంచెం చూసి వేసుకోండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేయించాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కారం అనేది మీకు తినగలిగినంత వేసుకోండి చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఒకసారి వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక చేసి పెట్టిన మసాలా పేస్ట్‌ని కూడా వేసి బాగా కలుపుకోండి. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఇలా ముక్క సాఫ్ట్‌గా ఉడికిపోయింది చూసారు కదా! గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1:30 స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని చూస్తూ ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో అనేది నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్‌ని మీరు నా ఛానల్‌లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.